హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. రాగిలో ఉన్న కాల్షియం, ఐరన్ అండ్ ఫైబర్ బోన్ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు రాగి పిండితో చాలా త్వరగా తయారు చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. మీకు కావాలంటే ఈ వేడి వేడి రాగి ముద్దను పులుసుతో, కూరతో లేదా పెరుగుతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా బౌల్లో 1 కప్పు రాగి పిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, ఉప్పు, 1 టీ స్పూన్ పెరుగు, కొంచెం నీరు యాడ్ చేస్తూ ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని నీరు యాడ్ చేస్తూ ఇలా పల్చటి కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని తెచ్చుకోవాలి. ఒక 1.5 to 2 కప్స్ వాటర్ టోటల్గా పడుతుంది. కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ అల్లం తురుము, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు కాస్త వేపుకొని చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి, 1/2 కప్పు క్యారెట్ తురుము వేసి 1 నిమిషం వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము కూడా వేసి ఇంకొక 30 సెకండ్లు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరకు పడి ముద్దలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తరువాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి రాగి ముద్ద రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.